దమా హల్లెలూయా. ఓకే, మనం చేసిన పాపంకి శిక్ష ఎవరు అనుభవిస్తారు? మనం చేసిన పాపంకి శిక్ష ఎవరు అనుభవిస్తారు? ఇంకా మనం అనుభవిస్తాం. ఓకే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ 7:1. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన అకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. ఓకే, 15వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. చాలు. ఇక్కడ ఆకాను అనే వ్యక్తి ఒక తప్పు చేసిండు. ఏం తప్పు అంటే, దేవుడు ఒక ఆజ్ఞని పెట్టినప్పుడు ఆజ్ఞకి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. దేవుడు ఏం చెప్పిండంటే, శపితమైన దాన్ని ఏది మీరు ముట్టుకోవద్దు, మీరు తీసుకోవద్దు అని చెప్తాడు. ఒక దగ్గరికి యుద్ధానికి పంపించినప్పుడు, ఎరికోకి యుద్ధానికి పంపించినప్పుడు దేవుడు ముందే ఆజ్ఞిస్తాడు. ఏమని? మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసి అన్ని చేసిన తర్వాత మీరు అక్కడ ఉన్న విలువైన వస్తువులు కానీ లేకపోతే దాన్ని ఏది మీరు ముట్టుకోవద్దు, తీసుకోవద్దు అని చెప్తాడు. ఒకవేళ తీసుకున్నట్టయితే మీ మీదకి శాపం వస్తుంది అని చెప్తాడు. కానీ ఈ ఆకాన్ ఏం చేసిందంటే, అక్కడున్న విలువైన వస్తువులు చూసి, అక్కడున్న వజ్రాలు, బంగారం, వెండి ఇట్లాంటివి విలువైన వస్తువులు అన్నీ చూసిన తర్వాత ఈయనకు ఆశ పుట్టింది. ఏం పుట్టింది? మనకు కూడా పుడుతుంది కదా, ఏదైనా విలువైన వస్తువులు చూసినప్పుడు అది నాకు కావాలి అని ఎట్లయితే అనిపిస్తుందో, ఈ ఆకానుకు కూడా ఏమనిపించింది? అది నాకు కావాలి అనిపించింది. యెహోషువకు తెలియకుండా దేవుడి ఆజ్ఞ పెట్టిన దాన్ని తిరస్కరించి ఈ విలువైన వస్తువుల్ని ఏం చేసిండు? దొంగతనంగా తెచ్చుకొని ఆయన దాపెట్టుకున్నాడు, సీక్రెట్గా తెచ్చుకున్నాడు అనమాట. ఓకే, పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఇప్పుడు ఆకాన్ ఏం చేసిండు? ఆజ్ఞ అతిక్రమించిండు, అంటే పాపం చేసిండు. ఇక్కడ 15వ వచనం చూస్తే ఏమంటున్నాడు? ఆ పాపం చేసినందుకు ఇశ్రాయేలు ప్రజలందరి మీద కోపం వచ్చిందంట దేవునికి. చేసింది పాపం ఎవరు? ఎంతమంది? ఒక్కడే చేసిండు పాపం, కానీ ఎంతమంది మీద కోపం వచ్చింది దేవునికి? ఇజ్రాయెల్ ప్రజలందరి మీద కోపం వచ్చింది. దానివల్ల వాళ్ళు యుద్ధం ఓడిపోవాల్సి వచ్చింది. జస్ట్ ఒక చిన్న తప్పు వల్ల ఏమైంది? యుద్ధం ఓడిపోవాల్సి వచ్చింది. అప్పుడు యెహోషువ దేవుణ్ణి అడుగుతాడనమాట, దేవా, నువ్వు ప్రతి విషయంలో మాకు విజయం ఇచ్చినావు, ఐగుప్తుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చినావు. ఇప్పుడు ఇక్కడ మేము మరణించినా, ఒకవేళ ఇక్కడ మేము ఈ యుద్ధం ఓడిపోయినా ఇప్పుడు ఎవరి నామానికి అవమానం వస్తుంది? దేవుని నామానికి అవమానం వస్తుంది కదా. అందరు ఏం మాట్లాడుకుంటారు? అరే, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తుల నుంచి విడిపించిండు, కానీ అక్కడ ఎరికో దగ్గర చంపేసిండ్రా, వేస్ట్, మధ్యలోనే వదిలేసిండు వీళ్ళ దేవుడు అని ఒక మాట వస్తుంది కదా. కానీ ఆ మాట, అక్కడ యుద్ధం ఓడిపోవడానికి కారణం ఎవరు? ఒక వ్యక్తి కదా. ఆయన చేసిన తప్పు వల్ల వీళ్ళు యుద్ధం ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు, ఇట్లా ఒకరు సీక్రెట్గా ఒకటి వస్తువు తీసుకున్నారు, సో మీరు ఓడిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరో తెలుసుకునే ఒక ప్లాన్ ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత దేవుడు ఏం చేసిండంటే, ఆ శాపము ఎంతమంది మీదకి వచ్చిందంటే, ఆయన మీదకి, వాళ్ళ కుటుంబం మీదకి, ఆయనకి సంబంధించిన వాటన్నిటి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏమన్నా తప్పు చేస్తే ఎవరి మీద వస్తుంది శాపం? మన మీద వస్తుంది, మన కుటుంబం అందరి మీద వస్తుంది, మనకు సంబంధించిన వాళ్ళందరి మీద శాపం వస్తుంది. అంటే మనము చేసిన పాపం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు కదా. ఇక్కడ ఆకాను కూడా ఆయన చేసిన పాపం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం అగ్ని చేత కాల్చబడింది.
ఆయనకు సంబంధించిన వాటన్నిటిని కాల్చివేసారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలందరూ. ఓకే, అదంతా వాళ్ళకి శాపం వచ్చిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకి విజయం వచ్చింది. అంటే ఇప్పుడు మనము పాపం చేసినా, మనం ఏదైనా తప్పు చేసినా, దేవుడు పెట్టిన ఆజ్ఞని తిరస్కరించినట్టయితే మన మీద ఒక్కరి మీదనే రాదు శాపం, మన కుటుంబం మీద కూడా వస్తుంది కదా. ఇంకొక ఉదాహరణ చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 16 చదవండి. లేవీకి మునుమనవడును కహాతుకు మనమడును ఇస్హారు కుమారున కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అబిరాములను, పేలెత్తు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా. చాలు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అబిరాము, కోరాహు, దాతాను అనే ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మోషేకి అహరోన్కి వ్యతిరేకం తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకు కూడా ఒకటి ఉంటుంది కదా, ఎవరైనా మనకి లీడర్ లాగా ఉన్నారనుకో, లేకపోతే ఎవరైనా దేవుడు ఏర్పరచుకొని ఇక్కడ నిలబెట్టినారనుకో, ఒక ఆశ మనకు కూడా ఒక థాట్ వస్తుంది. ఏమని? వాళ్ళే ఎందుకు నించోవాలి, నేనెందుకు నించోవద్దు, వాళ్ళు ఎందుకు నాకు లీడర్లా ఉండాలి, నేనెందుకు ఉండొద్దు అనే ఒక థాట్ వస్తుంది కదా, ఒక దురాలోచన వస్తుంది కదా. నువ్వే తోపాయమన్నా, నేను కూడా చేయగలను, నువ్వే పాట పాడతావా, నేను కూడా పాడతా, నువ్వే వాక్యం చెప్తావా, నేను కూడా వాక్యం చెప్తా. అదేవిధంగా మోషే అహరోనుకు కూడా వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే వ్యతిరేకంగా తిరిగి వీళ్ళకి కొంతమందిని అంటే ఫాలోవర్స్ని ఏర్పరచుకొని వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారనమాట మోషేకి అహరోన్కి. ఏమని? నువ్వే ఎందుకు నడిపించాలి ఇజ్రాయెల్ ప్రజల్ని, మేమెందుకు నడిపించొద్దు, దేవుడు నిన్నే నిలబెట్టుకున్నాడని ఏంటి రుజువు అని ఇట్లా కొన్ని మాటలు మాట్లాడతాడు. కానీ మోషే అహరోన్ని నిలబెట్టుకుంది ఎవరు? యెహోవా దేవుడు కదా. యెహోవా దేవుడు నిలబెట్టుకున్న వాళ్ళని దూషిస్తే మరి వాళ్ళ మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది కదా. ఒకసారి 31వ వచనం చదవండి. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి కుటుంబములను కోరాహు సంబంధులందరూ 30 నుంచి చదవండి నాకు ఒకసారి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళములో కూలినట్లు, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేశాను. చాలు. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఫస్ట్ వచనాలలో తప్పు చేసింది ఎవరు? కోరాహు, దాతాను, అబిరాము అనే ముగ్గురు వ్యక్తులకు వచ్చిన దురాలోచన వల్ల వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఎవరికి? మోషేకి, అహరోన్కి. కానీ శాపం ఎవరి మీద వచ్చింది? ఎవరు శిక్షించబడ్డారు? కోరాహు కుమారులు, దాతాన్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అబిరామ్ వాళ్ళ ఫ్యామిలీ. ఆయనని వెంబడించిన వాళ్ళందరూ ఏమయ్యారు? ప్రాణంతో ఉండగానే భూమి తెరుచుకొని వాళ్ళని మింగివేసిందంట. ఓన్లీ కుటుంబాలే కాదు, వాళ్ళకు సంబంధించిన గొడ్లు, మేకలు అవన్నిటినీ నాశనం అయిపోయినాయి. ఎందుకు? ముగ్గురు చేసిన తప్పు వల్ల, వాళ్ళకు వచ్చిన దురాలోచన వల్ల ఎవరు శిక్షణ అనుభవించారు? వాళ్ళ ఫ్యామిలీస్ అనుభవించినాయి. వాళ్ళకి సంబంధించిన వాటన్నిటినీ దేవుడు ఏం చేసిండు? నాశనం చేసిండు. అదేవిధంగా ఒకవేళ మనం తప్పు చేస్తే, ఒకవేళ మనం పొరపాటు చేస్తే శాపం మన మీదకే రాదు. ఎవరి మీదకి వస్తుంది? యేసుప్రభుని సిలువలో వేసినప్పుడు ప్రజలందరూ ఏమంటారు? ఒక మాట అంటారు కదా, ఈ శాపం ఎవరి మీద రావాలంట? నా మీద, నా పిల్లల మీద ఈ శాపం రావాలి అని ఎవరు కోరుకుంటున్నారు? ప్రజలే కోరుకుంటున్నాడు. అంటే మనమే కోరుకున్నాం. ఏమని? నేను చేసిన తప్పు
నా మీద నా పిల్లల మీద శాపంగా మారాలి, అది శాపం అవ్వాలి అని కోరుకుంటున్నాం కదా. ఒకవేళ మన జీవితంలో కూడా ఆజ్ఞని అతిక్రమిస్తే, దేవుడు చెప్పిన మాటకి లోబడకుండా వ్యతిరేకంగా చేస్తే, నీ మీదనే మాత్రం కాదు కానీ నీ తల్లిదండ్రుల మీద, నీ పిల్లల మీద, మొత్తం నీ సంతతి మీద, నీకు సంబంధించిన వాటన్నిటి మీద ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేనికి దారితీస్తుంది? అది మరణానికి దారితీస్తుంది, శాపానికి దారితీస్తుంది కదా. ఇంకొకటి, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. సౌలు ఎంతమందికి తెలుసు? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. చాలు. ఇక్కడ సౌలు ఒక పాపం చేస్తాడు. ఏంటి అంటే, దేవుడు యుద్ధానికి పంపిస్తాడు ఒక దేశానికి. అప్పుడు దేవుడు ముందే ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమనంటే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించింది ఏది తెచ్చుకోకండి, వాళ్ళకి విలువైన వస్తువులు ఏది మీరు తెచ్చుకోకండి, వాళ్ళ భార్యలనైనా లేకపోతే ఎవరినైనా సరే మీరు తెచ్చుకోవద్దు, సమస్తాన్ని నాశనం చేయండి అంటే, సౌలు ఏం చేస్తాడంటే, వాళ్ళ సైనికులు ఉంటారు కదా, యుద్ధానికి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు అడిగినందుకు వాళ్ళకు ఫేవర్గా ఏం చేస్తాడు? ఆజ్ఞని అతిక్రమిస్తాడు. అంటే వద్దు అన్నదాన్ని ఏం చేస్తాడు? తెచ్చుకున్నాడు. వద్దు ఇది చెయ్యొద్దు అన్నదాన్ని ఏం చేసిండు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే సౌలును రాజుగా తీసేసిండు. మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? సౌలుని దేవుడు అభిషేకించి రాజుగా చేసిండు కదా, అవునా కదా? రాజుగా సౌలుని ఎవరు చేసిర్రు? యెహోవా దేవుడే చేసిండు. కానీ గొల్యాతును ఎందుకు చంపలేకపోయిండు మరి సౌలు? దావీదే ఎందుకు చంపిండు? ఈయనని దేవుడే అభిషేకించిండు కదా. ఎందుకు మరి సౌలు ఎందుకు భయపడ్డాడు? దావీదు ఎందుకు చంపగలిగిండు? ఎందుకు అంటే, ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞని తిరస్కరించిండు. కాబట్టి అప్పుడే దేవుడు ఏం చేసిండంటే, నువ్వు వద్దు, ఇజ్రాయెల్ ప్రజలకి ఇప్పటి నుంచి నువ్వు రాజువి కాదు అని చెప్పి ఆజ్ఞ అతిక్రమించిన వెంబడే ఆయన వెనకాల దురాత్మ వస్తుంది. దేవుడు పంపించిన దురాత్మ వస్తుంది, అంటే దయ్యం వస్తుంది. ఓకే, అందుకనే గొల్యాతుని దావీదు చంపగలిగిండు కానీ సౌలు చంపలేకపోయిండు. ఎప్పుడైతే సౌలు తప్పు చేసిండో, ఆజ్ఞ అతిక్రమించిండో, అప్పుడు ఈయన మీద ఆశీర్వాదం పోయి ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. ఈయన పాపం చేయగానే సమూయేలుకి దేవుడు చెప్తాడు ఏమని? దావీదుని అభిషేకించమని చెప్తాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మన మీద అభిషేకం పోతుంది కదా. సౌలు చేసిన పాపానికి దేవుడు ఏం చెప్తాడంటే, ఒకసారి 13వ అధ్యాయం 13-14 చదవండి. సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఓకే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆజ్ఞ అతిక్రమించినావు కాబట్టి ఏం చేసినా ఇప్పుడు నీ మీద ఆశీర్వాదం పోయి ఎవరి మీద వచ్చింది? నేను వేరే ఒకరిని ఏర్పరచుకున్నా, వాళ్ళకి రాజ్యం ఇస్తా, ఇప్పుడు నీకు రాజ్యంతో సంబంధం లేదు, ఇప్పుడు నువ్వు రాజువి కాదు అని చెప్తున్నాడు కదా. దేవుడు సౌలుకి రాజు అయినప్పుడు ఒక నిబంధన చేస్తాడు, ఒక ప్రామిస్ చేస్తాడు. ఏమనంటే, నువ్వు ఒకవేళ నాకు నమ్మకంగా ఉండి నా ప్రామిసెస్ అంటే నేను చెప్పిన మాటలన్నీ నువ్వు గైకొని అట్టి ప్రకారం నడుస్తే ఈ రాజ్యము నీతో పాటు నీ సంతతి వాళ్ళకు కూడా కొనసాగిస్తా అని చెప్తాడు. అంటే సౌలు రాజు, వాళ్ళ పిల్లలకు కూడా రాజ్యాధికారం ఇస్తా అన్నాడు కదా.
కానీ దేవుడు ఇచ్చిన ప్రామిస్కి వ్యతిరేకంగా నడుచుకున్నాడు సౌలు. దేవుడు ఏం చెప్పిండు? నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మాత్రమే నిన్నుంచుతా, నీ పిల్లల్ని కూడా రాజులుగా చేస్తా అని చెప్పిండు. కానీ సౌలు ఏం చేసిండంటే దానికి వ్యతిరేకంగా, దేవుని మాటకి లోబడకుండా దేవుని మాటని వ్యతిరేకించిండు. కాబట్టి దేవుడు అప్పుడు ఏం చేసిండంటే ఆయనని తీసేసిండు, వాళ్ళ పిల్లల్ని ఇంకా రాజులుగా చేసే అధికారం ఇవ్వలేదు. ఎప్పుడైతే మనము డిసోబే చేస్తామో దేవుడి మాటని, లేకపోతే దేవుడి ఆజ్ఞలు, మనం అనుకుంటాం కదా దేవుడి ఆజ్ఞలే కదా, ఏం కాదులే లైట్ అనుకుంటాం కదా, అంత సీరియస్నెస్ ఉండదు దేవుడి ఆజ్ఞల మీద మనకు, అవునా? కానీ ఆజ్ఞ అతిక్రమం చాలా పెద్ద పాపం. నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా ఇది కూడా పాపంతోనే. దేవుడు ఏదైతే చెప్పినో నువ్వు అక్కడికి వెళ్ళకు అంటే వెళ్ళినావా, అయిపోయింది. వీళ్ళు ఏదో పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలే. సౌలు, ఆకాను ఏమైనా పెద్ద పెద్ద పాపాలు చేసిరా? ఏం చేసిరు? దేవుడు ఇది తెచ్చుకోవద్దు, ఇది చెయ్యొద్దు అన్న మాటని వ్యతిరేకించి చిన్న వస్తువుని తెచ్చుకున్నాడు. బంగారం తెచ్చుకోవడం ఏమైనా పెద్ద తప్ప? చెప్పండి, పెద్ద తప్ప? లేకపోతే వాళ్ళ సైనికులకి ఓకే తెచ్చుకోపోండి అనడం పెద్ద తప్ప? కాదు. కానీ దేవుడి దృష్టిలో అది చాలా పెద్ద తప్పు. ఎందుకు? నేను చెప్పిన మాట వినట్లేదు, నేను పెట్టిన ఆజ్ఞని నువ్వు తిరస్కరించును. అర్థమైందా? మనం కూడా ఒకవేళ దేవుడు పెట్టిన ఆజ్ఞకి వ్యతిరేకంగా నడుచుకున్నామా మన మీదకి ఏమొస్తుంది? మన కుటుంబం మీదకి, మనతో పాటు మన కుటుంబీకులు కూడా సఫర్ అవుతారు కదా. ఓన్లీ నీ మీదనే రాదు, ఏమొస్తుంది? నీ తల్లిదండ్రుల మీద వస్తుంది, నీ పిల్లల మీద వస్తుంది, నీ రిలేటివ్స్ మీద వస్తుంది, నీకు సంబంధించిన వాటన్నిటి మీదకి శాపం వస్తుంది. నీకు కలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తాడు. మొదటి రాజులు 14వ అధ్యాయం, మొదటి రాజులు 12వ అధ్యాయం 26, 28 వరకు చదవండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. చాలు. ఇక్కడ ఈ రెహబాముని రాజుగా నియమించింది ఎవరు? దేవుడే. ఎప్పుడైతే సొలొమోను పాపం చేసిండో అప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు, అంటే ఇజ్రాయేల్ రాజు ఒకడే ఉండేవాడు. అప్పుడు సౌలు ఒకటే రాజు, దావీదు ఒకటే రాజు ఇజ్రాయేల్ ప్రజలందరికీ. కానీ ఎప్పుడైతే సొలొమోను పాపం చేసిండో అప్పుడు దేవుడు 2గా డివైడ్ చేసేసిండు. ఓకే, దావీదును బట్టి సొలొమోను సంతతికి, దావీదు సంతతికి రాజుగా నియమించిండు. కానీ సొలొమోను చేసిన పాపాన్ని బట్టి రాజ్యాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసిండు. ఒకటి ఇజ్రాయేలు, ఇంకొకటి యూదా. ఓకే, 2 రాజ్యాలు ఏంటి? ఒకటి ఇజ్రాయేలు, ఒకటి యూదా. ఇంతకుముందు ఒకటే రాజ్యం ఉండదాన్ని సొలొమోను చేసిన పాపం వల్ల 2గా డివైడ్ చేసిండు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం వల్ల సొలొమోన్ సంతతిని రాజుగా చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇక్కడ దావీదు సంతతికి యూదులకి రాజు ఎవరంటే దావీదు సంతతి, ఇజ్రాయేల్ ప్రజలకి రాజు ఎవరంటే దేవుడు వేరే వాళ్ళని నియమించిండు. దాంట్లో ఫస్ట్ ఈయన ఎవరు? రెహబాము. ఓకే, ఈయనని ఆ సంఘటన జరిగిన తర్వాత, సొలొమోన్ పాపం చేసిన తర్వాత, డివైడ్ చేసిన తర్వాత ఈయన ఫస్ట్ రాజు ఇజ్రాయేల్ ప్రజలకి. ఓకే, ఈయనని దేవుడు నియమించిండు. నియమించిన తర్వాత ఈయన ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలకి లోబడాలి, గైకొనాలి. కానీ ఈయన ఏం చేసిందంటే డివైడ్ అయింది. ఏమని? ఒకటి యూదులు, ఒకటి ఇజ్రాయేల్ ప్రజలు. యూదులు ఎక్కడ అంటే జెరూషలేంలో ఉంటారు, యెరూషలేంలో ఉంటారు వీళ్ళు. ఇంకా మిగతా స్థలం అంతా. దేవుని మందిరం ఎక్కడుంది? సొలొమోన్ కట్టించిన మందిరం ఎక్కడుంది? యెరూషలేంలో కదా. ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఏం ఆజ్ఞించిండు? అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేయమని ఇచ్చిండు, అవునా?
అర్థమవుతుందా? అంటే స్టార్టింగ్ నుంచి చెప్పాలని స్టోరీ మొత్తం చెప్తున్నా. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేయాలి? టెంపుల్కి వెళ్ళి వర్షిప్ చేయాలి. ఈ జెరాబుని రెహబాముని రాజుగా దేవుడు చేసిండు. ఇప్పుడు ఈయనకి ఏం డౌట్ వచ్చిందంటే, అరే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒకవేళ యెరూషలేంకి వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థిస్తే ఆ రాజుని పొగిడి నన్ను చంపేస్తాడేమో, వాళ్ళకి సపోర్ట్ చేసి నన్ను చంపేస్తాడేమో అని ఒక ఆలోచన వచ్చి ఈయన ఏం చేస్తాడు? ఈయననే అక్కడికి వెళ్ళకని ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఏం చెప్తాడు? అక్కడ టెంపుల్కి వెళ్ళకని నేనే ఇక్కడ ఒక టెంపుల్ పెడతా అని ఏం చేసిండు? 2 విగ్రహాలని చేసిండు. ఈయన రాజు ఎవరు చేసిండు? యెహోవా దేవుడు చేసిండు. ఈయన అనుకొని, అంటే నేను ఎక్కడ తప్పిపోతానో, నన్ను ఎక్కడ ఆ రాజు వచ్చి నన్ను చంపేస్తాడో, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అని చెప్పి ఈయన ఆలోచన బట్టి ఈయన ఏం చేసిండు? విగ్రహారాధన స్టార్ట్ చేసిండు. 2 విగ్రహాలను పెట్టిండు. అంటే ఆయన ఏం చేసిండు? పాపం చేసిండు. పాపం చేసిన తర్వాత మరి దేవుడు ఉంచాడు కదా? ఏం చేస్తాడు? ఇట్లా తీసి పాడేస్తాడు. ఒకసారి 14వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదవండి. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేడు కీడు రప్పించుచున్నావు. ఇజ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా అతడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. చాలు. ఇక్కడ ఏం చేసిండో యెరోబాము? విగ్రహాలను పెట్టిండు. దేవుని మాటకి వ్యతిరేకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు ఎట్లయినా నడిపిస్తాడు. అవునా? నిలబెట్టింది దేవుడు, కొనసాగిస్తుంది దేవుడు. ఈయనకొచ్చిన థాట్ వల్ల, ఈయనకొచ్చిన డౌట్ వల్ల ఈయన ఏం చేసిండు? విగ్రహాలను పెట్టి శాపం తెచ్చుకున్నాడు. ఆ పాపం వల్ల ఏం చేసిండు దేవుడు? ఆయనను మాత్రమే కాదు, ఆయనను మాత్రమే పోస్ట్లో నుంచి తీసేసేయాలి, డైరెక్ట్ చంపేసిండు. ఎవరిని? వాళ్ళ సంతతి వాళ్ళని, వాళ్ళ వంశంలో ఉన్న మగబిడ్డలందరినీ ఏం చేసిండు? ఊడ్చి పాడేసిండంట. అంటే మనం ఊడుస్తున్నప్పుడు అక్కడ ఒక చెత్త ఇక్కడ ఒక చెత్త ఉంటుందా? ఉండదు. కంప్లీట్గా క్లీన్గా ఊడ్చేస్తాం కదా, చిన్నది కూడా ఉండకుండా దేవుడు అట్లా ఏం చేసిండంట? వాళ్ళ వంశాన్ని మొత్తం ఊడ్చి పాడేసిండంట. అర్థమైందా? అట్లనే మనం ఒకవేళ విగ్రహారాధన చెయ్యాలి అని ఆశ నీకు పుట్టినా దేవుడు నిన్ను కూడా ఊడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక్కదానివే చేసిన పాపము నీ సంతతి వాళ్ళందరికీ వస్తుంది. కాబట్టి మనం పాపం చేసే ముందు ఆలోచించాలి. ఏమని? ఒకవేళ నేను దేవుడి ఆజ్ఞని తిరస్కరిస్తున్నా, నా ఇష్టానుసారంగా తిరస్కరిస్తున్నా, కానీ నా వల్ల ఎవరు సఫర్ అవ్వాలి? నీ కుటుంబం మొత్తం సఫర్ అవ్వాలి, నా కుటుంబం మొత్తం సఫర్ అవ్వాలి, నాకు సంబంధించినవన్నీ శపించబడతాయి. అవునా? ఇక్కడ మనం చూసిన వాళ్ళందరిలో ఎంతమంది చేసినారు పాపం? కుటుంబంలో ఒక్కలే చేసారు పాపం, కానీ శిక్ష ఎంతమందికి వచ్చింది? వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరి మీదకి వచ్చింది, వాళ్ళ వంశం మీదకి వచ్చింది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వస్తుంది. అంటే మనము చేసిన ఒక చిన్న పొరపాటు, మనం చేసిన ఒక చిన్న చెడు ఆలోచన వల్ల, మనం దేవుని మాటని తిరస్కరించడం వల్ల మనకి మాత్రమే కాదు శాపం, మన కుటుంబ సభ్యులకు అందరికీ వస్తుంది. అంటే మనము నార్మల్గా ఏమనుకుంటాం? అరే నేనేమైనా పర్లేదు. ఒక దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. ఆయన తప్పు చేస్తున్నాడు, ఆయనకు తెలుసు, కానీ ఎవరు సుఖపడతారని చేస్తారు? అరే నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి, నేను తప్పు చేసినా పర్లేదు, నేను సంపాదించి ఎవరికి పెట్టాలి? నా ఫ్యామిలీకి పెట్టాలనుకుంటారు కదా. నువ్వు పాపాన్ని సంపాదిస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు సంపాదించి? నీ కుటుంబానికి ఇస్తున్నావు. నువ్వు ఆశీర్వాదాలు సంపాదించుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఏదన్నా ఆస్తిని సంపాదించుకుంటున్నావు. నీ ఒక్కరికే ఉండదు కదా ఆస్తి. నువ్వు పోయిన తర్వాత ఎవరికి వస్తుంది? అది నీ పిల్లలకి వస్తుంది. ఆస్తి ఎట్లయితే వస్తుందో శాపం కూడా అట్లనే వస్తుంది. నువ్వు పాపాన్ని ఎంత సంపాదించుకున్నా నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా నెక్స్ట్ పిల్లలకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో, నువ్వు చేసిన పాపం, నువ్వు అవిధేయంగా ఉంటే అది అన్నీ ప్రతి ఒక్కటి నువ్వు ఏం చేస్తున్నావు? నీ పిల్లలకి అందిస్తున్నావు. నా శాపం నువ్వు కూడా మొయ్యిరా అని చెప్పి ఏం చేస్తున్నావు? వాళ్ళకు కూడా ఇస్తున్నావు. నువ్వు చేసిన పాపాలకు మరి వాళ్ళు శిక్ష అనుభవించడం కరెక్టా?
కాదు కదా. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏ చిన్న తప్పు చేసే ముందైనా మనకు గుర్తు రావాలి ఏమని, అరే నేను చేసే ఈ చిన్న తప్పు వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు, నా కుటుంబం మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఒక తల్లి లేకపోతే తండ్రి ఏమనుకుంటారు, నేను ఎంత కష్టపడ్డా అది నా పిల్లలు సంతోషంగా ఉండడానికి అనుకుంటారు కదా. పిల్లలు ఏమనుకుంటారు, అరే నేను మా మమ్మీ డాడీని హ్యాపీగా ఉంచాలిరా అనుకుంటారు కదా. ఒకవేళ నువ్వు మరి పాపం చేసినట్టయితే ఏం చేస్తున్నావు, ఆటోమేటిక్గా వాళ్ళని దొబ్బేస్తున్నావు శాపంలోకి కదా. ఓకే, ఇప్పుడు మనం చేసిన తప్పుల వల్ల ఎట్లా శాపం వస్తుందో చూసినాం. మనం ఒక చిన్న తప్పు చేస్తే అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మన కుటుంబం మీద చూసినాం కదా. అదే ఆశీర్వాదాల విషయంలో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపే తన 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలు. ఇక్కడ దేవుడు లోకాన్ని చూసిండంట. అప్పుడు దేవునికి ఏం కనిపించింది, పాపం కనిపించిందంట. అందరూ పాపం చేస్తున్నారు, కానీ దేవుని దృష్టికి నోవాహు ఒక్కడే నీతిమంతుడిలాగా కనిపించిందంట. అక్కడ నోవాహుని మాత్రమే మెన్షన్ చేసిండు, నోవాహు కుటుంబాన్ని మెన్షన్ చేయలే. అవునా, నోవాహు కుటుంబం నీతిమంతంగా ఉందో లేదో మనకు తెలియదు, కానీ నోవాహు మాత్రం ఎట్లున్నాడంట, నీతిమంతుడుగా ఉన్నాడంట. నోవాహుని బట్టి ఎవరిని కాపాడిండు దేవుడు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడిండు కదా. అంటే ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా ఉంటే, నువ్వు దేవునికి విధేయురాలుగా ఉంటే ఎంతమందిని కాపాడతాడు దేవుడు? నిన్ను మాత్రమే కాపాడరు, నీ కుటుంబాన్ని కూడా కాపాడతాడు. ఎట్లయితే మనం శాపాన్ని మోస్తున్నామో అదే విధంగా మనం ఆశీర్వాదాలని కూడా మన కుటుంబం కోసం మోస్తాం. నువ్వు చేసిన పాపానికి ఎట్లయితే నీ కుటుంబం ఎఫెక్ట్ అవుతుందో, ఎట్లయితే శాపానికి గురి అవుతుందో, నువ్వు చేసిన మంచి పని వల్ల, లేకపోతే నువ్వు చేసిన దేవుని ఆజ్ఞల్ని అనుసరించడాన్ని బట్టి నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం మొత్తం ఆశీర్వాదించబడుతుంది, నీ కుటుంబం మొత్తం రక్షించబడుతుంది కదా. ఇక్కడ నోవాహు మాత్రమే నీతిమంతుడిలా కనిపించిందంట, కానీ దేవుడు ఎంతమందిని కాపాడిండు, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కాపాడిండు. వాళ్ళ 3 కొడుకుల్ని, 3 కోడల్ని, వాళ్ళ భార్యని కదా. అదేవిధంగా మనం కూడా నీతిమంతులుగా ఉంటే నీకు ఒక్కనికే రాదు ఆశీర్వాదం, నీ కుటుంబాన్ని మొత్తానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు కదా. ఒకసారి ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలు. ఇక్కడ ఎంతమంది కనిపించారంటే దేవునికి నీతిమంతుడిలాగా నోవాహు కనిపించింది కదా. నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి వెళ్ళండి అని చెప్తున్నాడు కదా. ఒకవేళ నోవాహు దేవుడు చెప్పిన ఆజ్ఞని వినకుండా, అంటే నువ్వు ఓడని తయారు చేయి, నేను వర్షాన్ని కురిపిస్తా అని అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నోవాహు నమ్మకపోతే వీళ్ళ కుటుంబం కూడా అదే ఫ్లడ్లో నాశనం అయిపోతున్నాయి కదా. కానీ ఈ ఒక్క నోవాహు విశ్వసించడం బట్టి, ఈ ఒక్క నోవాహు నిందల్ని అనుభవించినా కానీ దేవుని మాటను విన్నదాన్ని బట్టి ఎంతమంది కాపాడబడ్డారు, వాళ్ళ కుటుంబం మొత్తం రక్షించబడ్డది. వాళ్ళ ద్వారా మళ్ళీ జనరేషన్స్ వచ్చినాయి కదా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చదవండి. ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుంచి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి.
వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనువాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చాలు. ఇక్కడ ఆమె ఎవరు అంటే రాహాబు. ఓకే, ఆమె ఎవరంటే రాహాబు. ఈ యెరికోని ఇజ్రాయేల్ ప్రజలు స్వాధీనం చేసుకోకముందు ఇద్దరు స్పైస్ని పంపిస్తారు, అంటే ఇద్దరు వేగుల వాళ్ళని పంపిస్తారు. ఎక్కడికి? ఎరికోకి. ఓకే, పంపించినప్పుడు ఈ రాహాబు ఇంటిలోకి వాళ్ళు వస్తారు. ఆ ఇద్దరు వేగుల వాళ్ళు వస్తారు. వేగుల వాళ్ళు అంటే ఇప్పుడు పక్క దేశం నుంచి మనకి హాని చేయాలి అనుకున్నప్పుడు మన సమాచారం తెలుసుకొని వెళ్ళడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఈ ఇద్దరు ఎందుకు వచ్చారంటే ఇక్కడున్న సమాచారం తెలుసుకొని చెప్పడానికి, ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేయడానికి ఈ ఇద్దరు వేగుల వాళ్ళు వచ్చారు. అంటే ఆ దేశానికి ఏం చేస్తున్నట్టు? కొంచెం నష్టం చేస్తున్నట్టే కదా. కానీ ఈ రాహాబు ఏం చేసినంటే, ఈ రాహాబు దేవుడు చేసిన కార్యాలన్నీ విన్నదంట. ఏమని? దేవుడు ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేయడం, యోర్దాన్ నదిని ఆపి వాళ్ళని పంపించడం, దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ ప్రజలందరికీ తెలిసినాయి. అదేవిధంగా ఈ రాహాబ్కి కూడా తెలుసు. అప్పుడు ఏం చేసింది? ఈమె దాన్ని నమ్మింది, విశ్వసించింది. ఏమంటుంది? మీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు, మీ దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిండు, ఈ దేశాన్ని మీకు ఇస్తాడని నేను నమ్ముతున్నా కాబట్టి వాళ్ళని ఏం చేసింది? ఆ ఇద్దరు వేగుల వాళ్ళని కాపాడింది అనమాట. అంటే వాళ్ళ రాజ్యంలో ఉన్న సైనికులు కంటపడకుండా కాపాడింది రాహాబు. కాపాడిన తర్వాత ఏమంటుందంటే, మీరు వస్తారు, ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు, అప్పుడు నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా అన్నదమ్ముల్ని, నా కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేయాలంట? కాపాడాలి అని ప్రామిస్ చేయించుకుంటుంది. అంటే ఈమె చేసిన ఒక మంచి పని వల్ల, లేకపోతే ఈమె దేవుని కార్యానికి సహాయం చేయడం వల్ల, ఈమె ఇద్దరు వేగుల వాళ్ళని కాపాడడం వల్ల ఎవరికి వచ్చింది ఆశీర్వాదం? ఎవరు కాపాడబడ్డారు? రాహాబు కుటుంబం మొత్తం కాపాడబడింది కదా. అంటే మనం చేసింది కూడా మన కుటుంబానికి మొత్తం రక్షణ తెస్తుంది. లేకపోతే మనం చేసిన మంచి పని వల్ల మన కుటుంబం మొత్తం కాపాడబడుతుంది, మరణం నుంచి తప్పించబడుతుంది కదా. రాహాబు ఒక ప్రాస్టిట్యూట్, అంటే వ్యభిచారం చేసే వ్యక్తి అనమాట. అయినా కానీ ఆమె ఏం చేసింది? దేవుని మాటల్ని నమ్మి విశ్వసించి అట్టి ప్రకారం నడిచింది. అంటే వాళ్ళని కాపాడింది, నమ్మింది కాబట్టి కదా చేయగలిగింది. ఒకవేళ నమ్మలేదనుకో, అంటే వీళ్ళ దేవుడు గొప్పవాడు కాదు అని ఒకవేళ ఆ థాట్ ఆమెలో ఉంటే ఆమె ఏం చేస్తుంది? వాళ్ళని పట్టించేసేది కదా. కానీ ఈమె ఏం చేసింది? యెహోవా దేవుణ్ణి నమ్మింది. ఆమె ఫెయిత్ వల్ల, ఆమె విశ్వాసం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం రక్షించబడింది. ఎరికోలో ఉన్న ప్రతి ఒక్కరు నాశనం చేయబడ్డారు. అంటే అందరూ అగ్ని చేత కాల్చబడ్డారు, అందరినీ దేవుడు చంపేమని చెప్పిండు. కానీ ఓన్లీ రాహాబు కుటుంబాన్ని మాత్రమే బ్రతికించిరు. ఎందుకు? ఆమె ఒక్కటి చేయడం, ఆమె ఒక్క మంచి పని చేయడం వల్ల దేవుడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం రక్షించిండు, కాపాడిండు కదా. రాహాబు వంశంలో నుంచే ఎవరు వచ్చారు తెలుసా? దావీదు వచ్చిండు, యేసుక్రీస్తు వచ్చిండు కదా. ఒక ప్రాస్టిట్యూట్ అంటే ఒక వ్యభిచారం చేసే వ్యక్తి సంతతి నుంచి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చిండు కదా. ఒకవేళ ఆ రోజు ఆమె విశ్వసించకపోతే, లేకపోతే ఆ రోజు ఆమె దేవుని మాటను నమ్మకపోతే ఇంత ఆశీర్వాదం ఆమెకి, ఆమె కుటుంబానికి
వచ్చేది కాదు. ఆమె చేసిన ఆమె ఫెయిత్ని బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమె సంతతి నుంచి వచ్చిండు. ఎంత భాగ్యం కదా. మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని అంత హైగా ఆశీర్వదిస్తాడు, అంత అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 చదవండి. యెహోవా, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాంకి ఒక ఆజ్ఞ ఇచ్చిన, అంటే నువ్వు ఇది చెయ్యి అని చెప్పిండు. అది చేయడం వల్ల ఎవరికి వస్తుందంటే ఆశీర్వాదం? నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఇంకెవరిని ఆశీర్వదిస్తా? నీ సంతతి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తా అన్నాడు. అవునా? ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎవరు? అబ్రహాము సంతతి కదా. అబ్రహాము దేవునికి విధేయుడై ఉన్నాడు కాబట్టి అబ్రహాం దేవుడు చెప్పిన మాటను విని ఆయనకు సంబంధించిన వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినందుకు ఆయనకి, వాళ్ళ సంతానానికి అత్యధికంగా ఆశీర్వదించిండు. అవునా కదా. అదేవిధంగా మన జీవితంలో ఒకవేళ దేవుడు చెప్పిన మాట మనం విన్నట్టయితే మనల్ని కూడా దేవుడు, మనల్ని మాత్రమే కాదు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలని, మన సంతతిని కూడా ఆశీర్వదిస్తాడు. మన కుటుంబానికి అట్టి ఆశీర్వాదకరంగా మనం ఉండాలా, లేకపోతే శాపంగా మనం మన కుటుంబానికి మారాలా అన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది కదా. ఎవరైనా ఏమనుకుంటారు? మనం ఏమనుకుంటాం? అరే నా కుటుంబానికి నేను ఏదైనా మంచి చేయాలి, లేకపోతే నా కుటుంబానికి ఏదైనా మంచి చేయాలి అనుకుంటారు. కానీ ఎవరైనా అరే నా వల్ల నా కుటుంబం బాధపడాలి, లేకపోతే నా వల్ల నా కుటుంబం శపించబడాలి అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. ఎంత పెద్ద వేస్ట్ ఫెలో అయినా ఏమనుకుంటారు? నేనేమైపోయినా పర్లేదు, నా కుటుంబం మాత్రం మంచిగా ఉండాలనుకుంటారు కదా. మనం కూడా అట్లా అనుకోవాలి. ఒకవేళ మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అంటే అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. నీ కుటుంబ సభ్యులు దేవుని మందిరంకి రావట్లేదా? పర్లేదు, నువ్వు వస్తున్నావు కదా, నువ్వు ప్రార్థించు వాళ్ళ కోసం. నువ్వు ప్రార్థించడం వల్ల వాళ్ళు వస్తారు. అవునా? ఒక్కరి ప్రార్థన కుటుంబాలను మార్చుతుంది, ఒక్కరి ప్రార్థన దేశాన్ని మార్చుతుంది, ఒక్కరి ప్రార్థన ప్రపంచాన్ని కూడా మార్చగలదు. ఈ యూదులని చంపుదామని ప్లాన్ వేసినప్పుడు ఎంతమంది ప్రార్థించినారు? ఎస్తేర్ ప్రార్థించింది. ఎస్తేర్ పని వాళ్ళందరూ కలిసి ప్రార్థించినారు. ఆమె ప్రార్థన వల్ల, ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల, ఆమె విశ్వాసం వల్ల ఎంతమంది కాపాడబడ్డారు? యూదులు అందరూ కాపాడబడ్డారు కదా. రాజ్య ఆజ్ఞ మార్చడం అంత సులభమా? ఇప్పుడు పిఎం ఒక రూల్ పాస్ చేసిండు అనుకో, నువ్వు మళ్ళీ ఆపేయడం అదేమన్నా సాధ్యమా? కాదు కదా. కానీ ఎస్తేరు ప్రార్థన వల్ల ఏమైంది? రాజు ఆజ్ఞనే మార్చేసిండు కదా. జారీ చేసిన ఆజ్ఞని వెనక్కి తీసుకొని మళ్ళీ వేరే ఆజ్ఞని నాశిండు. ఎంతమంది ప్రార్థించడం వల్ల? ఒక్కరు ప్రార్థించడం వల్ల. ఒకవేళ నీ కుటుంబం ఈరోజు దేవుని సన్నిధికి రావట్లేదా, లేకపోతే నీ కుటుంబం పాపంలో ఉందా, నీ కుటుంబ సభ్యులు ఎవరన్నా పాపంలో పడిపోతున్నారా, వాళ్ళు రక్షించబడాలి అంటే అది నీ చేతిలో ఉంది. అది నువ్వు ప్రార్థించడం వల్ల నువ్వు వాళ్ళని మార్చగలుగుతావు. నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలన్నా, శాపం రావాలన్నా అది కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా అది పనిచేస్తుంది కదా. ఒక్కరు కుటుంబాన్ని మార్చగలరు. మీ ఒక్కరి ప్రార్థన మీ కుటుంబాన్ని మార్చలేదా? కేవలం ఎస్తేరు ప్రార్థించడం వల్ల రాజ ఆజ్ఞ మారిపోయింది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కాపాడబడ్డారు. ప్రపంచంలో ఉన్న యూదులందరినీ చంపేయకుండా ఆపేసిరు. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే ఓన్లీ నీ కుటుంబం మారదా? నీ కొడుకులు మారరా? నీ తల్లిదండ్రులు మారతారు కదా. నువ్వు ప్రార్థిస్తున్నావా, ప్రార్థించట్లేదా, నువ్వు ఆశీర్వాదం తెస్తున్నావా నీ కుటుంబానికి, లేకపోతే శాపం తెస్తున్నావా అన్నది అది నీ మీద ఆధారపడి ఉంది కదా. అబ్రహాము దేవునికి విధేయుడై ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఆయన సంతతి వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. దేవుడు
అన్యులు వేరు, దేవుని బిడ్డలు వేరు కదా. అన్యులు ఎవరు? అబ్రహాము సంతతి కాని వాళ్ళందరూ ఎవరు? అన్యులు. అబ్రహాము సంతతి వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు కదా. మనం చూసినట్టయితే ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని తప్పించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళందరినీ హతం చేసేసిండు. ఇజ్రాయెల్ ప్రజలకి మాత్రమే విజయం దయచేసిండు. ఎందుకు? వీళ్ళు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు కాబట్టి, వీళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎందుకు? కేవలం అబ్రహాము ఒబీడియన్స్ని బట్టి, కేవలం అబ్రహాము విధేయుడై ఉన్నాడు కాబట్టి వీళ్ళ సంతతి మొత్తం ఆశీర్వదించబడింది. వీళ్ళ సంతతి వాళ్ళు ఎంత పాపం చేసినా దేవుడు అంత శిక్షించలేదు కదా. శిక్ష వచ్చింది, కానీ వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళ మీద చాలా ఫేవర్ చూపించిండు దేవుడు కదా. అవునా కదా? ఇప్పుడు ఆ ప్రజలలో కొంతమంది మంచోళ్ళు కూడా ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరికి సపోర్ట్ చేసిండు? ప్రతిసారి ఇజ్రాయెల్ ప్రజలకి సపోర్ట్ చేసిండు. ఎందుకు? కేవలం ఒక్కరి వల్లనే, కేవలం అబ్రహాం వల్ల వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించుకుంటూ వచ్చిండు. వీళ్ళు ఎంత సనిగినా, వీళ్ళు ఎంత గునిగినా, వీళ్ళు ఎంత ఏం చేసినా అరణ్యంలో దేవుడు అరే మన పిల్లలే కదా అని ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ వచ్చిండు. ఎందుకు? కేవలం అబ్రహాముని బట్టి మాత్రమే కదా. మనం కూడా మన కుటుంబంలో మనం కూడా ఒక అబ్రహాం వలె ఒబీడియంట్గా దేవునికి విధేయులై ఉన్నామనుకో, మనల్ని బట్టి మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. లేకపోతే మనల్ని బట్టి దేవుడు వాళ్ళకున్న శాపాన్ని తొలగిస్తాడు, వాళ్ళని నాశనం నుంచి రక్షిస్తాడు. ఆదికాండము 45వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదవండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ యోసేపు కుటుంబాన్ని మొత్తం కాపాడడానికి ఎవరిని పంపించినంట? యోసేపును పంపించినంట. యోసేపు స్టోరీ ఎంతమందికి తెలుసా? అందరికీ. యోసేపుని దేవుడు ఏం చేసిండు? ఆశీర్వదించిండు కదా. ఆయనకి ప్రామిసెస్ ఇచ్చిండు. అంటే అందరికన్నా నేను ఒక ఉన్నత స్థానంలో ఉంచుతా అని ప్రామిసెస్ చేసిండు. కానీ దానికి ఏం జరిగింది యోసేపు జీవితంలో? దాని తర్వాత ప్రామిస్ చేసిండు, కానీ దాని తర్వాత ఏం జరిగింది? ఆ ప్రామిసెస్ని బట్టి అంతే అదే కనిపించిందా ఆయన జీవితంలో? కనిపించలేదు కదా. దానికి వ్యతిరేకంగా కనిపించింది. ఏమని? నేను ఒక హై పొజిషన్లో ఉంటా, మీరందరూ నాకు లోబడతారు అని వాళ్ళ అన్నలకి అంటే దేవుడిచ్చిన కళని చెప్పిండు. కానీ వీళ్ళు ఏం చేసిండు? అన్నలందరూ కలిసి ఈయననే అమ్మేసిరు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈయన నిలబడి వాళ్ళు మొక్కడం కాదు, వాళ్ళు నిలబడి ఈయన మొక్కే స్థితిలో ఉన్నట్టు కనిపించింది. అంటే దేవుని వాగ్దానానికి ఏమి రివర్స్ కనిపిస్తుంది కదా. మన జీవితంలో కూడా దేవుని వాగ్దానానికి అప్పుడు రివర్స్ కనిపించవచ్చు, కానీ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళు ఐగుప్తు దేశంకి అమ్మివేయబడ్డ తర్వాత ఈయన ఏమైండు? ఒక ప్రధానమంత్రి పోస్ట్లోకి వెళ్ళిపోయింది. ఈయనకి ఇన్ని కష్టాలు వచ్చినా దేవుని యందు విధేయుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిండు. ఆయన దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిండు కదా. అప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఆ వాగ్దానం ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపించలేదు. అక్కడ వాగ్దానం ఇచ్చిన వెంబడిని ఏం కనిపించింది? కంప్లీట్ ఆపోజిట్ కనిపించింది. అవునా? ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయంటే వీళ్ళందరూ కలిసి ఆయనను చంపేద్దామని చూసిరు. అన్నలందరూ కలిసి ఈయనని గోతిలో పడేసిరు. తర్వాత అన్నలందరూ కలిసి నేను ఏం చేసిరు? అమ్మేసిరు. కానీ దేవుడు ఏం వాగ్దానం ఇచ్చిండు? వీళ్ళందరికి నీకు లోబడతారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తున్నారు కదా. యోసేపు అప్పుడు ఏమనుకోవాలి? దేవుడా నువ్వేంది ఇట్లా చెప్పినావు, నాకేంది ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఏం చేయాలి? నాకు నువ్వొద్దు, ఏమొద్దు పో అని కోపం వస్తుంది కదా. నువ్వు ఏం వాగ్దానం ఇచ్చినావు? నా జీవితంలో ఏం జరుగుతుంది? అసలు మొత్తం రివర్స్ ఉంది, నువ్వు అసలు దేవుడేనా? మనమైతే అదే అంటాం కదా.
కానీ యోసేపు అట్లా అనలేదు. ఆయనకి ఇచ్చిన వాగ్దానానికి కంప్లీట్ రివర్స్ జరిగిన, కంప్లీట్ ఆపోజిట్గా జరిగిన ఆయన ఏం చేసిన, అయినా దేవుని యందు విశ్వసించిండు, దేవుని మాటనికి లోబడిండు, అట్టి ప్రకారం జీవించిండు. కాబట్టి దేవుడు ఏం చేసిండు, ఆయన కుటుంబానికి ఆశీర్వాదకరంగా నించోబెట్టలేడు, ఆయన మొత్తం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టిండు. ఎవరిని? యోసేపుని. మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మినాం అనుకో, మనకు అప్పుడు అంటే ఆ షార్ట్ లైఫ్ స్పాన్లో మనకి ఆపోజిట్గా అనిపించవచ్చు. అంటే మనకి ఇచ్చిన వాగ్దానానికి కంప్లీట్గా రివర్స్ జరుగుతుంది అని మనకు అనిపించినా, అది మనకు కనిపించినా మనం అయినా కానీ విశ్వసించినాం అనుకో, దేవుడు వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, ఆయన ఇచ్చిన మాటని అస్సలు తప్పలేదు. మీరు పాత నిబంధన ఒకవేళ చదివినట్టయితే శాపమైన ఆశీర్వాదమైన చెప్పింది ఖచ్చితంగా జరిగింది. అవునా? అంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా జరుగుతుంది, దానికి అవసరం లేదు డౌట్. నీకు ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ కనిపించినా సరే నువ్వు ఏం చేయాలి? నమ్మాలంతే. ఆయన ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు. యోసేపు జీవితంలో కంప్లీట్ ఆపోజిట్ కనిపించింది, కానీ ఆయన నమ్మి ముందుకు సాగిండు కాబట్టి ఆయనని అంత ఆశీర్వదించిండు కదా. ఒక స్లేవ్గా, ఒక బానిసగా వెళ్ళిన దేశానికి ఆయన ఏమైండు? ప్రధానమంత్రి అయిండు. అట్టి స్థానంలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఆహారం దొరకదు కదా, కానీ వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారిండు. అంతే, వాళ్ళ కుటుంబం ఇప్పుడు తినడానికి తిండుందంటే అది కేవలం ఎవరి వల్ల? యోసేపు వల్ల మాత్రమే కదా. ఆయనకి చెడు చేసిన వాళ్ళకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మంచిగా చేస్తున్నాడు. అప్పుడు అనొచ్చు, అప్పుడు నువ్వు అట్లా చేసినావు కదా, నువ్వు నమ్మేసినావు కదా, నీకు ఫుడ్ ఎందుకు ఇవ్వాలి, నేను అవసరంలో ఇయ్యపో అన్నాడు అనుకో, రివెంజ్ మంచిగా ఉంటుంది కదా. కానీ యోసేపు అట్లా చేయలేడు. దేవుడిచ్చిన అక్కడ ఏమంటున్నాడు? మీరు అది నాకు చెడు చేయాలని చూసినా నాకు ఏమైంది? మంచిగా జరిగింది. అది దేవుని ప్రణాళిక కాబట్టే మీరు అట్లా చేసిండు అంటున్నారు. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానానికి, దేవుడిచ్చిన ప్రణాళికకి, దేవుడిచ్చిన మన డ్రీమ్కి మొత్తం ఆపోజిట్ జరిగినా సరే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు మనల్ని. అవునా? ఆయన వాగ్దానం ఇస్తాడు, కానీ నీ జీవితంలో శ్రమలు పెట్టిననుకో, ఒకవేళ నువ్వు ఆ శ్రమల్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టినట్టయితే, శ్రమల్ని బట్టి నువ్వు ఒకవేళ దేవుణ్ణి విశ్వసించకుండా అవిశ్వాసుడిగా ఉన్నావనుకో, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో ఫలించదు కదా. ఎప్పుడైతే నువ్వు నమ్మితే అప్పుడు మాత్రమే దేవుడిచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి కదా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మకపోయినా నేను చేస్తా అని దేవుడు ఎక్కడైనా చెప్పిండా? చెప్పలేడు కదా. అడుగు ఇస్తా అన్నాడు, కానీ నువ్వు అడుగుతావు ఓకే, కానీ విశ్వసించకపోతే నేను నీకు ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పేసిండు. అవునా? అడిగిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? విశ్వసించాలి. నేను ప్రార్థన చేసినా నా పని అయిపోయింది అనడం కాదు. నువ్వు అది పొందుకున్నావు అని ఏం చేయాలి? నమ్మాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసాన్ని బట్టి, మన ఒబీడియన్స్ని బట్టి, మన విధేయతని బట్టి, మనం దేవుడి పట్ల చూపించే ప్రేమని బట్టి మనకి మాత్రమే కాదు కానీ మన కుటుంబానికి, మన సంతతికి, మన ప్రజలకి, మన దేశానికి కూడా మనం ఆశీర్వాదకరంగా మారుతాం. యోసేపు ఆయన కుటుంబానికే కాదు కానీ ఎంతమందికి, వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారిండు కదా. మనం ఏం తెలుసుకున్నాం ఈరోజు? మనం ఏం చేయగలం? ఇప్పుడు 2 తెలుసుకున్నాం కదా. మనం ఏమేమి సంపాదించగలం? మన కుటుంబం కోసం శాపాన్ని సంపాదించగలం, ఆశీర్వాదాన్ని సంపాదించగలం. మనం ఫస్ట్ చూసిన కొంతమంది ఏం చేశారు? వాళ్ళ కుటుంబం కోసం శాపాన్ని సంపాదించారు, మరణాన్ని సంపాదించారు. తర్వాత మనం చూసిన వ్యక్తులందరూ ఏం చేశారు? ఆశీర్వాదాన్ని సంపాదించారు. ఎట్లా? దేవునికి విధేయులై ఉండి కదా. ఇక్కడ మనం ఇప్పుడు చూసిన వాళ్ళందరి జీవితంలో చూస్తే వాళ్ళు ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేయలేదు. ఏం చేశారు? దేవుని ఆజ్ఞకి లోబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. రాహాబు విశ్వాసం ఉంచింది, వాళ్ళ కుటుంబం రక్షించబడింది. వాళ్ళ కుటుంబం ఆమె సంతతి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అబ్రహాము విధేయుడుగా ఉన్నాడు దేవునికి, వాళ్ళ సంతానం మొత్తం ఆశీర్వదించబడింది కదా. యోసేపు దేవుని మాటని విని దానికి విశ్వాసం ఉంచింది, దాని పట్ల విశ్వాసం ఉంచింది కాబట్టి ఆయన వాళ్ళ ప్రజలకి, వాళ్ళ కుటుంబానికే కాకుండా దేశం మొత్తానికి
ఆశీర్వాదకరంగా మారిండు. ఇప్పుడు మన జీవితంలో కూడా నువ్వు నేను ఎలా ఉంటున్నాం అనేది మన కుటుంబానికి ఆశీర్వాదం దేవాలా, మన ప్రజలకు ఆశీర్వాదం దేవాలా, లేకపోతే శాపం దేవాలా అన్నది మన చేతిలో ఉంది. అవునా? ఏం దేవాలనుకుంటున్నారు మీరు? ఆశీర్వాదమా శాపమా? నువ్వు చేసే ప్రతి ఒక్క పని నీ మీదనే కాదు, నీ ఫ్యామిలీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అవునా కదా? అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఏం చేయాలి? ఆచి తూచి ఆలోచించి అడుగులు వేయాలి కదా. నువ్వేమైనా తప్పు చేస్తున్నావు అంటే నీకు ఆలోచన రావాలి, అరే ఈ తప్పు వల్ల నాకే కాదు, నా పిల్లలకి, నా కుటుంబానికి మొత్తం ఇది శాపం కొని తెస్తుంది, మరణానికి దారితీస్తుంది, వాళ్ళ నరకానికి వెళ్ళడానికి నేను పాత్రుడిని అవుతా అని మనం గ్రహించాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మా డాడీ దేవుణ్ణి తెలుసుకోలేదనుకో, నేను తెలుసుకుంటానా? లేదు కదా. నేను కూడా ఆయన వెళ్ళిన మార్గంలో నేను నడుస్తా, ఎందుకంటే నాకు దారి చూపించే నా తండ్రి. ఒకవేళ ఆయన సరైన మార్గంలో నడుస్తే నేను సరైన మార్గంలో నడుస్తా. ఒకవేళ ఆయన విగ్రహారాధన వైపు వెళ్ళిండనుకో, ఆటోమేటిక్గా నేను కూడా విగ్రహారాధన వైపే వెళ్తా. ఒకవేళ నాకేమైనా చెప్పాలని వేరే వాళ్ళు ట్రై చేసినా, ఇక్కడ నా తల ఏం చేస్తుందో నేను అదే చేస్తా కదా. కుటుంబానికి శిరస్సు ఎవరు? తండ్రి కదా. నా తండ్రి ఏం చేస్తాడో కుటుంబం మొత్తం అదే చేస్తుంది. అంటే తండ్రి మంచి మార్గంలో నడిస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తాడు. అదేవిధంగా పిల్లలు మంచి మార్గంలో నడిచిన తల్లిదండ్రులు పాపం చేస్తే వాళ్ళని కూడా తీసుకురావచ్చు, వైస్ వర్సా. ఓకే, అంటే వీళ్ళు చేస్తేనేనా, వీళ్ళు ఏం చేసినా పర్లేదా? కాదు, వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలి. ఎవరు చేసిన పాపానికి వాళ్ళ కుటుంబం మొత్తం శపించబడుతుంది. ఎవరు చేసిన మంచికి దేవునికి లోబడితే వాళ్ళ కుటుంబానికి మొత్తం ఆశీర్వాదం వస్తుంది కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్రతికి ఉన్నా అంటే అది కేవలం నా తల్లిదండ్రుల ప్రార్థన అని మాత్రం నేను చెప్పచ్చు. ఎందుకంటే నా జీవితంలో చాలా శ్రమలు వచ్చినాయి, నా జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ ప్రతి స్టేజ్లో నాకు అప్పుడు దేవుడి గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, అంటే నేను ప్రార్థన చేసే స్థితిలో లేకపోవచ్చు, నేను చాలా చిన్నపిల్లని. కానీ నా తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను బ్రతికించిండు కదా. నా చిన్నప్పుడు హాట్ వాటర్ పడి, న్యూ ఇయర్ రోజు చర్చ్ అప్పుడు, అంటే మేము రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం, హాట్ వాటర్ పడి నా బాడీ మొత్తం కాలిపోయింది. కానీ కేవలం నా తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ ప్రార్థనని బట్టి, కేవలం నాకు చిన్న మచ్చ కూడా ఉండకుండా దేవుడు ఏం చేసిండు? కంప్లీట్గా క్యూర్ చేసిండు. ఇది నా విశ్వాసం కాదు, ఎందుకంటే నేను అప్పుడు చాలా చిన్నపిల్లని, నేను దేవుని యందు విశ్వాసం ఉంచే స్టేజ్లో నేను లేను. కానీ కేవలం వాళ్ళిద్దరి విశ్వాసం వల్ల, వాళ్ళిద్దరి ప్రార్థన వల్ల దేవుడు ఏం చేసిండు? వాళ్ళ కూతుర్ని కాపాడిండు కదా. కాలిన మరక పోతుందా? పోదు కదా. కానీ చాలా మరిగిన వాటర్ పడ్డాయి, నాకు మొత్తం స్కిన్ అంతా అటు ఇటు వెళ్ళిపోయి మొత్తం బుగ్గలు వచ్చేసినాయి నా బాడీ మొత్తం. కానీ లెఫ్ట్ సైడ్ కాలింది. ఇప్పుడు నా 2 చేతులు సేమ్ ఉన్నాయా? అంటే దేవుడు చిన్న మరక కూడా లేకుండా నన్ను కాపాడినంటే అది ఎవరి ప్రార్థన వల్ల? నా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల. అది ఎవరి విశ్వాసం వల్ల? ఒకవేళ వాళ్ళు ఆ స్టేజ్లో ఒకవేళ వాళ్ళు విశ్వసించకపోతే, వాళ్ళు ఒకవేళ ప్రార్థించకపోతే నేను ఈ స్థలంలో ఉండేదాన్ని కాదేమో కదా. నా జీవితంలో అలాంటివి చాలా శోధనలు వచ్చినాయి, కానీ వాళ్ళు విశ్వసించడం వల్ల నేను రక్షించబడ్డా. వాళ్ళు చెప్పిన మాటల వల్ల నేను ఈ స్థానంలో ఉండొచ్చు కదా. అదేవిధంగా నీ పిల్లలకి లేకపోతే నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలన్నా, ఏదైనా జరగాలి అన్నా, అది కేవలం నీ విశ్వాసం, నీ ప్రార్థన మీద ఆధారపడింది. అవునా కదా. ఇప్పుడు ఇట్లా చూసారు కదా, తల్లిదండ్రుల వల్ల కూతురికి మేలు జరగడం చూసిరు. ఇప్పుడు మా డాడీ ఒకవేళ విశ్వసించకుండా, లేకపోతే మా డాడీ దేవుణ్ణి తెలుసుకోకపోతే మా నాన్నమ్మ తెలుసుకునేదా? మా రిలేటివ్స్ అందరూ హిందూసే, కానీ కేవలం మా డాడీ ప్రార్థన వల్ల ఎవరిని కాపాడిండు? ఎవరిని రక్షించుకున్నాడు? ఇప్పుడు పరలోక రాజ్యం వస్తుంది అంటే దానికి కారణం ఎవరు? ఆమె కొడుకు. అవునా? అంటే పిల్లల ప్రార్థన కూడా ఎవరికి ఆశీర్వాదకరంగా మారుతుంది? తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను 5th క్లాసు 6th క్లాసు నాకు తెలీదు, నాకు జాండీస్ వచ్చినాయి. 3rd స్టేజ్, అంటే చాలా క్రిటికల్ స్టేజ్. అప్పుడు మా మమ్మీ అప్పుడు కూడా రేకులు కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, శిరోమణక్క వాళ్ళు ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఇంకా మా మమ్మీ ఏడ్చేస్తుంది, అరే జాండీస్ వస్తే చనిపోతారు కదా.
ఇంకా లాస్ట్ స్టేజ్ అనేసరికి మా మమ్మీ చాలా ఏడుస్తుంది. ఆ రోజే రిపోర్ట్ వచ్చింది. మా మమ్మీ ఏడుస్తుంది. మా డాడీ అప్పటిదప్పుడే నన్ను ఊరికి తీసుకెళ్ళిపోయాను, అంటే మెడిసిన్ ఇప్పించడానికి. మా మమ్మీ ఇక్కడ ప్రార్థన చేస్తుంది. మా డాడీ నన్ను తీసుకెళ్ళి రాత్రంతా పడుకోకుండా నా కోసం మోకరించి కన్నీటితో నా పేరెంట్స్ ఇద్దరు ప్రార్థించరు. వాళ్ళ ప్రార్థన వల్ల దేవుడు నన్ను బ్రతికించిండు కదా. అదేవిధంగా నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకు ఏదన్నా వచ్చిందా శ్రమ, నువ్వు ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన విని వాళ్ళని ఖచ్చితంగా కాపాడతాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని కాపాడతాడు. అవునా కాదా? నా జీవితంలో చూసిరు కదా, కేవలం నా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల నేను ఈ స్థితిలో ఉన్నా. నిజంగా నేను బ్రతికి ఉన్నా అంటే అది కేవలం వాళ్ళ ప్రార్థన అని నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా. నాకు ఇప్పటికి ఏదైనా సఫరింగ్ వచ్చినా మా డాడీ ఒకటే చెప్తాడు, ఏమనంటే, యోబులాగా నీకు కూడా శ్రమలు వస్తున్నాయి నాన్న, తర్వాత అది ఆశీర్వాదకరంగా మారుతుంది. మీరందరూ ఎందుకు ఏడుస్తారు కదా? అదే శ్రమలు ఒకవేళ నీ పిల్లల జీవితంలో వచ్చినా, నీ తల్లిదండ్రుల జీవితంలో వచ్చినా, నువ్వు మోకరించి ప్రార్థించు, నువ్వు విశ్వసించు, నీ కుటుంబం మొత్తాన్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు మోకరిస్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. నువ్వు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నావు. నీ పిల్లలు చెడిపోతున్నారు అనుకోండి, చెప్తున్నావు వినట్లేదు, కానీ మోకరించి ప్రార్థిస్తున్నావా? దేవుడు మార్చలేడా నీ జీవితాన్ని? నీ పిల్లల జీవితాన్ని మార్చలేడా? దేవుడు బ్రతికించలేడా నీ పిల్లల్ని? నన్ను బ్రతికించలేదా నా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల? నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. అది కేవలం వాళ్ళు విశ్వసించి నాకు బోధించడం వల్ల, వాళ్ళు ప్రార్థించడం వల్ల. అదేవిధంగా నువ్వు విశ్వసించు, నీ పిల్లల జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు విశ్వసించు, నువ్వు ప్రార్థించు, నీ తల్లిదండ్రుల జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలా, నువ్వు శాపంగా మారాలా అన్నది అది కేవలం నీ చేతిలో మాత్రమే ఉంది. ఆశీర్వాదకరంగా మారాలనుకుంటున్నావా? దేవునికి ఒబీడియంట్గా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.